ఇంతకుముందు వాళ్ళు అన్న మాట వాస్తవమే కావచ్చు. ఎందుకంటే మేము కూడా అప్పుడు ఎలక్షన్స్లో తిరిగిన సమయంలో ఏమైనా మాట్లాడితే చాలు మమ్మల్ని లోపలేసేస్తున్నారు అన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈరోజు నేను పదే పదే ప్రజాప్రభుత్వం అని ఎందుకు అంటున్నానంటే, ఈరోజు చూడొచ్చు ఒక్కొక్క పొలిటీషియన్స్ మీద ఎన్ని పెడుతున్నా కానీ ఎవరు దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోవట్లేము. ఎందుకంటే సహనంతో చూస్తున్నాము. కానీ ఎవరైనా కానీ మనుషులే, ఎవరికైనా ఒకసారి మనసు నొచ్చుకుంటుంది. ఎదుటి వాళ్ళు స్వేచ్ఛ అంటే ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది వాస్తవాలు ఉన్నప్పుడు మాట్లాడవచ్చు, ఏదైనా కానీ చెప్పొచ్చు. కానీ ఎటువంటి వాస్తవం లేకుండా, ఏది లేకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు, అన్ని అబద్ధాలు చెప్పొచ్చు, అబద్ధాలనే వాస్తవాలుగా చూపించచ్చు, నలుపు రంగును చూపించి తెలుపు 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 అని అన్ని మభ్యపెట్టచ్చు అన్న తిరుగుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాలి. మొన్ననే మనం చూసినాము, అసెంబ్లీలో కూడా చూసినాము, అంటే ఎటు దారి తీస్తున్నాయి ఇవన్నీ కూడా అని. కాబట్టి ఈ చట్టాన్ని పూర్తిగా మద్దతు పలుకుతూ మరి దీన్ని సెలెక్ట్ కమిటీకి కూడా పంపించవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.